తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఈ పండుగ కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో వర్చువల్గా జరపాలని చెప్పి పొలిట్ బ్యూరో నిర్ణయం, కార్యకర్తల అభిప్రాయం మేరకు వర్చువల్లో కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే రేపు 27వ తారీఖు 28వ తారీఖు క్లస్టర్ల వారీగా ఏ క్లస్టర్ అయితే ఉందో ఆ క్లస్టర్ ఇన్ఛార్జిలో ఆ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల కింద బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు ఉంటారు, మరి బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు, కేఎస్ఎంబి ఉంటారు. కార్యదర్శులు మాత్రమే విజయవాడ అమరావతి కార్యక్రమంలో ఉండి ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి అంటే నిజంగానే మహానాడు జరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ కానీ అభిప్రాయం రావాలి మీకు అందరికీ. ఆ మహానాడులో మీరు కూర్చుంటే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఉపన్యాసాలు ఉంటాయి, మనం తీసుకునేటువంటి తీర్మానాలు ఉంటాయి. ఏ తీర్మానం మీద ఎందుకు తీసుకున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి, ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. మనకందరికీ తెలుసు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాము, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, ఆ రోజు రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆ రోజు విధ్వంసంతో వాళ్ళు మొదలుపెట్టారు. మనం 2014-19లో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక మోసపూరితమైన ఒక నాయకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్క ఛాన్స్ అనేటువంటి పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. పరిశ్రమలు రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. కార్యకర్తల మీద, నాయకుల మీద, మన అందరి మీద కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అక్రమ కేసులతో పాటు రాష్ట్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా, పరిశ్రమలు రాకుండా పరిశ్రమలు పారిపోయే విధంగా చేశారు. ప్రజలందరూ కూడా 151 సీట్లు ఇచ్చారు. రాయలసీమలో క్లీన్ స్వీప్గా దాదాపుగా 92% రాయలసీమలో సీట్లు ఇస్తే అదే రాయలసీమ ప్రజలు ఈరోజు తిరిగి ఆయనకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక సంక్షేమం అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది చూశారు. కాబట్టి ఆ రోజు 151 సీట్లకు 11 సీట్లకే ఖాయం కావడం జరిగింది. మీకు అందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం, మనమందరం కూడా ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, సూపర్ 6 భాగాలలో అనేటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు కంప్లీట్ చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదేవిధంగా 6,000కు పైగా పోలీసు వారు కూడా మనము ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల ద్వారా, ప్రైవేట్ పరిశ్రమల ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువకులంలో చెప్పినటువంటి యాత్రలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాము, తెచ్చిన పరిశ్రమలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే షరతుతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు కూడా మొదలుపెట్టి వాటిని కూడా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క నాటినటువంటి చెట్టు ఫలితాలు కూడా త్వరలోనే వస్తాయని చెప్పి మనమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈరోజు గత 5 సంవత్సరాల పాలన ప్రజల దగ్గరికి చెప్పాలి. మనము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రజల వద్దకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చాలా మంది అనుకుంటా ఉన్నాం ఇప్పటికే ఎక్కడ కూడా ఈరోజు మిగిలినటువంటి 1-2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. కొంతమంది కొత్త పింఛన్లు రాలేనటువంటి చాలా మంది కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఆందోళనతో ఉన్నారో వాటిని కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కాకుండా అర్హులైన వారికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది భార్యలు చనిపోయినాక కొత్తగా వచ్చిన సిస్టమ్ వలన వాళ్ళకందరికీ కూడా వెంటనే వస్తూ ఉన్నాయి. మా భర్తలు చనిపోయి 3-4 సంవత్సరాలైనా రాలేనటువంటి కొంతమందికి ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాలలో మనం పోయినప్పుడు మన నాయకులను, కార్యకర్తలందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ అడుగున్నప్పుడు
మనం కూడా వారికి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మేము కూడా మన జాతీయ అధ్యక్షుడు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాటికి కూడా త్వరలోనే పరిష్కారం కూడా వస్తుంది. కాబట్టి మనం చేసిన అభివృద్ధి, మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రేపు ఈ విషయాలపై సమగ్రంగా కూడా రేపు సభలో 2 రోజుల పాటు ఉపన్యాసాలు ఉంటాయి. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మనమందరం ఉన్నామో అక్కడే భోజన వసతులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే చోట పెడితే రావడం పోవడం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క క్లస్టర్లను కూడా ఈరోజు నిర్ణయం తీసుకుని క్లస్టర్లకు కూడా పెడతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఎప్పుడు బలిగానేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఏ కార్యక్రమాన్ని జరిగినా జిల్లాలోనే కాదు, మనం కూడా టాప్ 10 లెవెల్లో ఎప్పుడు ఉంటాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మీ అందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ పోయినా బలిగానేపల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ రోజు యువగలం పాదయాత్ర కావచ్చు, ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, మన బలిగానేపల్లి ఒక సింగల్ పిలుపుకే నిన్న మధ్యాహ్నం చెప్తే ఈరోజు వందలాదిగా మన కార్యకర్తలందరూ కూడా పార్టీ మనకు ముఖ్యము, పార్టీతోనే దైవ సమానం. ఈరోజు పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము.